హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్ ఉన్నా, మీరు కూడా నాలుకనే సూపర్ ఉంటారని అయితే అనుకుంటాను. ఈరోజు నేనైతే మంచిర్యాలకు వచ్చిన. మంచిర్యాలకి ఎందుకు అని అంటే మా ఓనరత్తమల్ల బిడ్డ శిరీషకి 2 పిల్లలు. ఆ పిల్లలకైతే ఈరోజు పుట్టు వెంట్రుకలు తీస్తారు. దానికోసం అయితే నేను మా ఇంటి దగ్గర అందరం కలిసి అయితే మంచిర్యాలకు వచ్చినాము. మంచిర్యాలలో ఉన్న కట్ట పోచమ్మ టెంపుల్ అని అయితే వాళ్ళిద్దరికి పుట్టు వెంట్రుకలు తీస్తుర్రు. పోచమ్మ టెంపుల్ అంటే ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ పోచమ్మ టెంపుల్ ముంగట పొర్లు దండాలు పెడతారు కదా, ఇక్కడ వాళ్ళు కూడా అందరు పొర్లు దండాలు పెడతారు. ఫ్యామిలీ అందరూ ఏ పోచమ్మ టెంపుల్ అయినా ఇట్లనే చేస్తారు కదా. ఈ పోచమ్మ టెంపుల్ అయితే చాలా 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 బాగుంటుంది, మస్తు ప్రశాంతంగా ఉంటుంది. గుడి ముంగట పెద్ద చెరువు ఉంటుంది, చుట్టూ మంచి చెట్లు, వాతావరణం అయితే సూపర్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు బయట నుంచే చూసినా, ఇంతవరకు లోపలికి వెళ్ళలే. వీళ్ళనైతే అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అమ్మవారి బోనాలు కూడా సమర్పించుకున్నారు. వాళ్ళు 2 బోనాలు చేసారు, 2 బోనాలు సమర్పించుకున్నారు. సమర్పించుకున్న తర్వాత 2 పిల్లలకైతే పుట్టు వెంట్రుకలు తీస్తారు అన్నట్టు. 5 కత్తాలు ఇచ్చాడు పోచమ్మ తల్లికి. ఫస్ట్ వాళ్ళ పెద్ద మామయ్య అబ్బాయికి తీస్తుండు, చిన్న మామయ్యనేమో అమ్మాయి పుట్టు వెంట్రుకలు తీసిండు. 2 కమల పిల్లలు కాబట్టి, ఒక పాప ఒక బాబు, 2 కమల పిల్లలు. ఆమెకైతే శిరీషకి వాళ్ళ నానమ్మ అమ్మమ్మ ఇద్దరు కలిసి టవల్ పట్టుకొని ఆ వెంట్రుకలని అమ్మవారికి సమర్పించుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని అందరం అయితే ఇంటికి బయలుదేరినాము. ఫ్రెండ్స్, నా వీడియో కనుక ఎవరైనా మంచిర్యాలలో చూస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి దోస్తులు. బాయ్ అందరికీ.